కనిపిస్తుంది పైనుంచి అంటే దూరం ఉన్నామని మధ్యాహ్నం 3 అవుతుంది గైస్ టైం. ఇక్కడ చూస్తే ఇంకా మార్నింగ్ 6-7 అన్నట్టుంది. చలి సాగు కొడుతుంది. పైనుంచి చూపడానికి ట్రై చేస్తా. ఈవినింగ్ బయటకు అయితే వచ్చాం గైస్. టైం 7 అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే చలి సాగు కొడుతుంది. మార్నింగ్ 4:30 అయినట్లుంది టైం. జూడియోకి వచ్చాం గైస్. జూడియోలో బెల్ట్ లేదు, సో సిక్ కోడ్కి వచ్చాం. ఇందులో బెల్ట్ ఒక టీషర్ట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే అప్సరా బాదం మిల్ దగ్గరికి అయితే వచ్చాము. బాదం పాలు తీసుకొని వెళ్తున్నాం. ఇంకా ఇదిగోండి ఫైనల్ అయితే అప్సరా బాదం మిల్క్ తాగుతున్నాం. ఎప్పుడు రీల్స్లో చూడడమే కానీ ఫస్ట్ టైం తాగడం. ఇది వచ్చేసి కోవా బాదం, ఇది వచ్చేసి కాజు కోవా బాదం మిల్క్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ చేసే ఇందాక కోవా టేస్ట్ కూడా బాగా ఎక్కువ వేసాడు కోవా. దీంట్లో చూడొచ్చుగా కోవా ఎంత ఉంది. కోవా ఓకే గైస్, ఒక గ్లాస్ తాగేసరికి ఫుల్ అయిపోయింది గైస్. యాక్చువల్లీ ఇక్కడ తెలుగులో రాసినారు అప్సరా బాదం పాలు అని, దాని మీద స్టిక్కర్ వేసినాడు కన్నడలో ఉండాలి కాబట్టి. మచిలీపట్నం ఫ్రెండ్స్, ఇదిగో మేడ్ ఇన్ మచిలీపట్నం ఒరిజినల్ బాదం పాలు. కావాలంటే స్కాన్ చేసుకోవచ్చు. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube.